ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 10 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే వారం మొదలవటమే ఆర్థికపరమైన విషయాలతోటి, అలాగే మీ యొక్క సంతానం గురించి మీ ఆలోచనలు, దీంతో పాటుగా మీ ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, అలాగే పెట్టుబడులు, వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. అలాగే అనుకున్నంత వేగవంతంగా పనులు కూడా పూర్తి కావన్నమాట. కొంచెం ఆలస్యంగా పనులు పూర్తవుతూ ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు కొంచెం చిరాకును తగ్గించుకోవాలి, కోపావేశాలను తగ్గించుకోవాలి, కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఆహార నియమాలు పాటించాలి. దీంతో పాటుగా ఒక్కొక్కసారి చూడండి, మనం అనాలోచితంగా పిల్లల్ని కూడా ఏదైనా ఒకటి రెండు మాటలు అనే సందర్భాలు మనకి కనపడుతూ ఉంటాయి. పాపం వాళ్ళ తప్పులేవి లేకపోయినా మనం అంటూ ఉంటాం అనమాట. అనాలోచితంగా అనేదే, అదేమీ కావాలని చెప్పైతే అనము. కాబట్టి ఇలాంటి అనాలోచితమైన మాటల వలన మీ పిల్లలు కూడా కొంత మనస్తాపానికి చెందే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సరే, మీ పిల్లల గురించి ఆలోచన చేస్తారు అని చెప్పుకున్నాం గనక, మీ పిల్లల ఒక వృద్ధి గురించి, అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు వారి యొక్క సంతానం గురించి, లేదా వారి యొక్క సంతానం కంటే కూడా వారి యొక్క ఉద్యోగం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటము, అలాగే వారికి సెటిల్మెంట్ మీరు ఆశించిన విధంగా ఇంకా రాలేదు, లేదా ఇంకా వీళ్ళు ఇంకా కొంచెం కష్టపడుతున్నారు అనే ఆలోచన చేయటము, ఇలాంటి వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు పెట్టుబడుల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. పెట్టుబడుల విషయంలో ఈ వారం అంతా కూడా మీరు ఆశించినంతగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. సో దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెద్దగా మీకు ఇబ్బంది లేకపోయినా, ట్రేడింగ్ చేస్తున్నా, లేకపోతే స్పెక్యులేషన్స్ లాంటివి చేస్తున్నా, వీటిల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా మీ యొక్క స్నేహితుల్ని, బంధువుల్ని, వీళ్ళని కలిసే అవకాశాలు లాంటివి కనపడుతూ ఉంటాయి కనుక వీళ్ళతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు, అలాగే విందు వినోదాలకు వెళ్ళటం, లేదా కొంచెం మంచిగా ఏమైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళటం, ఇలాంటివి కూడా మీకు ఉండే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, వృత్తిరీత్యా మాత్రం పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. సో వృత్తిపరంగా మీరు కోరుకున్న విధంగా, మీరు వాసించిన విధంగా మార్పులు లేకపోవటం కొంచెం ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొంత ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సరే, వివాహ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. సో ఓవరాల్గా ఉద్యోగస్తులకి పెద్దగా మార్పు ఉండే అవకాశం కనిపించట్లేదనే చెప్పుకుంటున్నాము. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో, ఈ కోర్టు విషయాలు అన్నీ కూడా కొంచెం ముందుకు సాగినట్టుగానే కనపడుతున్నా పూర్తిగా మీరు ఆశించినంత విధంగా ముందుకు సాగకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీరు గనక ఏదైనా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే ఇంకేమైనా సరే కొంచెం ఏదైనా కొంచెం ఇల్లు మారదాము, ఇలాంటి వాటి గురించి మీరు ప్రయత్నం చేస్తున్నా, దీనికి సంబంధించి కూడా పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. దీంతో పాటు ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అయితే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. ఈ రాశి వారికి గనక మనం చూస్తే 12వ తారీఖున మనకి సంకటహర చవితి ఉంది, అలాగే 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది. సో సంకటహర చవితి నాడు కుదిరితే వినాయకుడికి చక్కగా ఉండ్రాళ్ళు పోయటం, లేకపోతే ఏదైనా సరే ప్రసాదం చేసి పెట్టడం, ఉపవాసం ఉండటం, అలాగే సాయంత్రం పూట వినాయకుడి పూజ చేసుకోవటం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దీంతో పాటు సరే, నేను ఇవేమీ చెయ్యలేను, మర్చిపోతాను, ఆఫీస్ బాధ్యతలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి నాకు అని అనుకుంటే గనక పొద్దున్నే నిద్ర లేవటం, వినాయకుడికి ప్రసాదం చేసి పెట్టడం, అలాగే దీంతో పాటు ఆ రోజుకి మాత్రం వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవండి. ఇలా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. పనులు కూడా కొంచెం ఎక్కడైతే మీకు విఘ్నాలు కలుగుతున్నాయో, ఎక్కడైతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది. ఈ కృష్ణాష్టమి రోజు నాడు మీరు గనక
కృష్ణుణ్ణి ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రం జపిస్తూ స్వామివారికి గనక క్షీరాన్నం నివేదన చేసి అలాగే స్వామివారిని తులసి దళాలతోటి గనక పూజిస్తే మీకు వివాహం కాని వారికి వివాహం అవ్వటం, అలాగే ఆర్థికంగా మీకు మంచి పురోగతి లభించటం, ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆశించిన విధంగా మీకు మార్పులు చేర్పులు ఉండటం, వీటన్నిటితో పాటు ఆరోగ్యం అనేది చేకూరేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేస్తూ ఉండండి, చక్కటి మార్పులు మీకు ఖచ్చితంగా కనపడతాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారు ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు కొంత స్థానచలనం లాంటివి ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఉద్యోగస్తులకి స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, ఏమైనా ఉద్యోగంలోనే మీకు ఏమైనా డిపార్ట్మెంట్స్ లాంటివి మారటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, మళ్ళీ పనులు చేయాల్సిన పరిస్థితులు రావటం, లేదా మీ ఉన్నతాధికారులే మీరు చేసిన పని గురించి పెద్దగా మెచ్చుకోకపోవటం, ఇలాంటివి మీకు మాత్రం కొంత నిరాశను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం కొంత మీకు మెరుగు అయితే కనపడుతోంది. బట్ ఇది మీకు 13వ తారీఖు నుంచి కనపడుతుంది. అలాగే మళ్ళీ ఖర్చులు అనేవి కూడా మీకు కనపడుతున్నాయి. బట్ ఇది కొంచెం ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి, మీ కుటుంబం గురించి, తల్లిగారి ఆరోగ్యం గురించి, దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, అలాగే ఇల్లు మారేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇల్లు మారటం, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతత అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. వీటన్నిటితో పాటు ముఖ్యంగా శ్రమకి ఎక్కువగా గురవటం అనేది కనపడుతోంది. అలాగే ఇందాక చెప్పినట్టు ప్రయాణాలు లాంటివి ఉండటం, దీంతో పాటు ముఖ్యంగా మీకు మానసికంగా శారీరకంగా శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే మీరు ఒక ప్లాన్ అనేది వేసుకుంటారు కదా, ఆర్థికంగా మాకు ఇంత బాగుండాలి, మాకు ఇలా ఉండాలి అని అనుకుంటారు కనుక ఈ విషయాలలో మీరు ఆశించినంత విధంగా మీకు పురోగతి లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. సరే, వీటన్నిటితో పాటు ఇక్కడ ముఖ్యంగా ఇందాకే చెప్పుకున్నట్టు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంచెం సేవింగ్స్ వైపు మీరు ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే వ్యాపారానికి సంబంధించి మార్పులు చేర్పులు చేయడానికి, లేదా ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుందా అనే ఆలోచన చేయటము, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం ఈ వారం పెద్ద ఆశాజనకంగా ఉండదు. అలాగే వివాహం అయిన వారు కూడా కొంచెం కోపావేశాలను తగ్గించుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. సరే, వీటన్నిటితో పాటు ముఖ్యంగా రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుందండి. అయితే ఈ రుణం తీర్చాలి అనే క్రమంలో మీరు అధికంగా చాలా వరకు కూడా కొత్తగా మళ్ళీ రుణాలు తీసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం ముందుకు సాగేటట్టుగానే మనకి కనపడుతున్నాయి. కానీ ఏమవుతూ ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా మూమెంట్ అనేది రావటం లేదనమాట. కానీ తప్పనిసరిగా మీకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. అలాగే మీరు ఏమైనా ఆస్తులు సమకూర్చుకోవాలి, ముఖ్యంగా డాక్యుమెంటేషన్స్ చేయాలనుకుంటున్నా, లీగల్ మ్యాటర్స్ గురించి మీరు ఏమైనా సాల్వ్ చేయాలనుకుంటున్నా, వీటికి సంబంధించి మాత్రం కొంచెం ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఈ రాశి వారికి కూడా మనం 12వ తారీఖు సంకటహార చవితి ఉంది కాబట్టి 12వ తారీఖున వినాయకుడి ఆరాధన చేసి స్వామివారికి ప్రసాదం నివేదన చేసి స్వామివారికి సంబంధించిన పంచరత్న స్తోత్రం చదవండి. చాలా అద్భుతంగా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దీంతో పాటు 16వ తారీఖున మనకి కృష్ణాష్టమి ఉంది కాబట్టి కృష్ణాష్టమి రోజున వృషభ రాశి వారు గనక ఓం అనఘాయ నమః అనే మంత్రం చదువుతూ స్వామివారికి దద్దోజనం నివేదన చేసి స్వామివారిని పారిజాతాలతోటి గనక పూజిస్తే తప్పనిసరిగా వీరికి ఆర్థికంగా మంచి పురోగతి లభించడంతో పాటు వీరికి మానసిక ప్రశాంతత లభించటం, కోర్టు విషయాలలో అనుకూలత ఉండటం, వీటన్నిటితో పాటు రుణాలు తీర్చే అవకాశం అనేది వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒడిదుడుకులు అయితే కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా మిథున రాశి వారు మాత్రం వారి యొక్క తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అనాలోచితంగా చేసే పనుల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. ఆస్తికి సంబంధించి ఎవరితోనైనా సరే మీరు పూచీకత్తు సంతకాలు లాంటివి పెడుతూ
పెడుతూ ఉంటాం చూసారా, ఇలాంటివి కనుక పెడుతూ ఉంటే వీటికి సంబంధించి కూడా జాగ్రత్త వహించాలి. మీ యొక్క పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి గనక ఈ విషయాలలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఫస్ట్ వారం మొదలవటమే మనకు కొంచెం నిరాశతోటే మొదలవుతుంది. ఇక్కడ ఏంటంటే బేసిక్గా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు విషయాల గురించి మీరు ఆలోచన చేయటం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ఫస్ట్ వారం మొదలవటమే ఆరోగ్యము, కోర్టు విషయాలు, లిటిగేషన్లు, అలాగే దీంతో పాటు భూ సంబంధమైన వ్యవహారాలు. సో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, అలాగే పోలీసు రంగాలలో ఉన్న వారికి వీరందరికీ కూడా ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఎక్కువగా వర్క్ లోడ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు బేసిక్గా చేసిన పని గురించి కొంచెం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు, అలాగే శత్రువులు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవటం, మీరు అన్నదొకటి అక్కడ జరిగేదొకటి, మీరు చెప్పేదొకటి అక్కడ అర్థం చేసుకునేదొకటి, ఇలాంటివి మీకు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. సో కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. వారికి ఏ విధంగా ఏ రకంగా మీరు వారికి అంటే ఏ పనులు చేస్తే వారికి అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మిథున రాశి వారు కూడా జాగ్రత్త వహించాలి. సో వీటిల్లో మనకి ప్రధానంగా కనిపిస్తున్న విషయాలు ఇవేనండి. అందుకని ఏంటంటే ఒకటి మీ ఆరోగ్యము, ఇందాక మనం చెప్పుకున్న మిగతా అన్ని విషయాలు, వీటిపైనే ఎక్కువగా ఆలోచన కనపడుతూ ఉంటుంది. అలాగే మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత ఈ వారం అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే బేసిక్గా ఏమవుతూ ఉంటుందంటే మీకు ఇంకా కొంచెం సమయం పడుతుంది. మేబీ వివాహ ప్రయత్నాలు చేయటం, లేకపోతే వివాహానికి సంబంధించి ఏమైనా మంచి పనులు లాంటివి మొదలు పెట్టడం, శుభకార్యాలు లాంటి వాటి కోసం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో కొంతవరకు ఆనందంగా గడుపుతారు అని చెప్పుకునే కంటే కూడా ప్రతి విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయటం, ప్రతి విషయంలోనూ ఎక్కడో అక్కడ ఆటంకాలు కలుగుతూ ఉండటం, చెయ్యని పనికి ఎక్కువగా నిందారోపణ భరించటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఈ వారం మనం మిథున రాశి వారికి ఆశించిన విధంగా మంచి మార్పులు ఉంటాయని మాత్రం చెప్పుకోవడం లేదు. మరి ఈ మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలు, వీరు ఎటువంటి పరిహారాలను పాటించాలో మనం చూద్దాం. ముఖ్యంగా మనకి ఇక్కడ 12వ తారీఖున సంకటహర చవితి ఉంది, 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది. కాబట్టి 12వ తారీఖు సంకటహర చవితి రోజున మీరు వినాయకుడికి సంబంధించి సంకటహర గణేష స్తోత్రం చదవటము, అలాగే స్వామివారిని మీరు పంచోపచారాలతోటి పూజించటం, అలాగే స్వామివారికి కుడుములు నివేదన చేయటం, ఇలా చేయండి. తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి బయటికి రాగలరు. అలాగే 16వ తారీఖున ఈ రాశివారు మాత్రం ఓం గోవిందాయ నమః అనే మంత్రం చదువుతూ స్వామివారికి దద్దోజనం నివేదన చేసి, అలాగే స్వామివారిని ఎర్రటి పుష్పాలతోటి గనక పూజిస్తే మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే కర్కాటక రాశి ఉద్యోగస్తులకి మాత్రం హఠాత్తుగా మార్పులు చేర్పులు కనపడుతున్నాయండి. ఉద్యోగం మీది చాలా వరకు ఆశించిన విధంగా లేకపోవటం నిరాశనైతే కలిగిస్తూ ఉంటుంది. హఠాత్ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా ఉద్యోగం పోవటం కానీ, లేకపోతే మారే అవకాశాల కంటే కూడా ఉద్యోగం మీకు తప్పిపోయే అవకాశాలు, లేదా ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం లేకపోవటం, ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవకాశం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉన్న విషయం ఏమిటి అనంటే మీ పిత్రార్జితాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీ సోదర సోదరి మణులతోటి మీకు తప్పనిసరిగా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. దీనికి సంబంధించి మీకు లావాదేవీలు ఉండటం, లిటిగేషన్లు ఉండటం, కోర్టు కేసులు ఉండటం, లేదా పెద్దల జోక్యం కలగటం, అలాగే మీరు చెప్తున్న విషయాన్ని ఎవరు గ్రహించకపోవటం, మీరు ఎక్కువగా శ్రమ పడటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఈ వారం ఎక్కువగా మీ సోదర సోదరీమణులతోటి ఇబ్బందికి గురవటం, అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, అలాగే భుజాలకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. భుజాలకి సంబంధించి, నడుముకి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరమైన విషయాలలో కూడా మీరు అధికంగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. సో ఓవరాల్గా కనుక మనం తీసుకున్నామనంటే ఓవరాల్గా ఇక్కడ మనం పెద్దగా ఆశించిన ఫలితాలు అనేవి
కర్కాటక రాశి వారికి కూడా కనిపించటం లేదు. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి, లేదా ఆశించిన విధంగా వీరికి ఆర్థికంగా ధనలాభం కలిగే అవకాశాలు కనిపించటం లేదు. అలాగే సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. హాస్పిటల్స్కి వెళ్ళటం, లేకపోతే సి సెక్షన్స్ అవ్వటం, అబార్షన్స్ అవ్వటం, అలాగే కొంతవరకు ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకోవటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఒక రకంగా సంతానానికి సంబంధించి, అలాగే మనసు ప్రశాంతంగా లేకపోవటం, దిగులుగా ఉండటం, భయంగా ఉండటం, ఆందోళన ఎక్కువగా ఉండటం, నిద్ర పట్టకపోవటం, ఇవి మీకు తప్పనిసరిగా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఆలోచించండి, నెమ్మదిగా ఉండండి. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తప్పనిసరిగా ఈ రాశి వారు మాత్రం పరిహారాలు చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనము ఇక్కడ ఓన్లీ ఇక్కడ మనము గోచార ఫలితాలు మాత్రమే మాట్లాడుతున్నాము. ఇక్కడ మీ వ్యక్తిగత జాతకము విశ్లేషణ మనము చేయడం లేదు. తర్వాత రెండో విషయం ఏమిటంటే, పరిహారాలు అక్కర్లేదు అనేవారు హ్యాపీగా ఉండొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. అయితే తప్పనిసరిగా పరిహారం చేసుకోవటం వలన భగవంతుడు మన్ని కష్టకాలంలో తప్పనిసరిగా ఆదుకుంటాడు. మనం ఎన్నో కృష్ణుడి లీలలు చదువుకొని మురిసిపోయాం, అలాగే అబ్బా ఎంత బాగున్నాయి కదా లీలలు అనుకుంటూ ఉంటాం. అది మన జీవితంలో కూడా భగవంతుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి భగవంతుడిని ఆశ్రయించండి, భగవంతుడిని నమ్ముకోండి. అలాగే మనసుని ఏమీ మనం ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనము స్వామివారిని లేదా భగవంతుడిని నమ్మటం మొదలు పెడతామో నెమ్మదిగా ఆయన మన కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేందుకు మనకి అవకాశాలను కూడా ఇస్తూ ఉంటాడు. ఈ విషయం మాత్రం ప్రతి రాశి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే కర్కాటక రాశి వారు మాత్రం మనకి ఇక్కడ 12వ తారీఖున సంకటహార చవితి ఉంది, 16వ తారీఖున మనకి కృష్ణాష్టమి ఉంది. సో 12వ తారీఖు సంకటహార చవితి ఉన్నప్పుడు మాత్రం విజయ గణపతి అష్టోత్తరం చదవండి, అద్భుతంగా ఉంటుందండి. ఉద్యోగానికి సంబంధించి ప్రత్యేకంగా చేయండి. విజయ గణపతి మీరు అష్టోత్తరం చదవటం, అలాగే స్వామివారికి ఇష్టమైన కొబ్బరి నివేదన చేయండి, కొబ్బరి నివేదన చేయటం. అలాగే దీంతో పాటు మీరు 16వ తారీఖున కృష్ణుణ్ణి ఓం అనంతాయ నమః అనే ఒక మంత్రంతో జపించండి. అలాగే స్వామివారికి రవ్వ లడ్డు ఉంటుంది కదా, రవ్వ లడ్డు నివేదన చేయండి. దీంతో పాటు మీరు స్వామివారికి సంపెంగలను సమర్పించండి. స్వామివారికి ఎంతో ఇష్టమండి, సువాసనాభరితమైన పుష్పాలు వారికి చాలా ఇష్టం స్వామివారికి. కాబట్టి సంపెంగలు నివేదన చేయండి. ఇలా చేయటం వలన ఇప్పుడు మనం చెప్పుకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అధిగమించగలరు, వీటి నుంచి బయటికి రాగలరు, మానసికంగా ప్రశాంతత పొందగలరు. అలాగే మీ యొక్క సంతానము, ఆర్థికపరమైన విషయాలు, ఉద్యోగము, వీటి గురించి కూడా మీకు ఒక ఆన్సర్ అనేది కనపడుతుంది. కానీ తప్పనిసరిగా చెయ్యండి. ఏమీ చేయకుండా మాకేం ఫలితం రాలేదంటే ఎవ్వరూ ఏమీ ఇవ్వరండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము అంటే మనం ఇంటర్వ్యూలకు వెళ్ళాలి, ఉద్యోగానికి సంబంధించి మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అప్పుడే కదా మనకు ఉద్యోగాలు వస్తాయి. మనం ఏమీ చేయకుండా నాకు ఉద్యోగం రాలేదు, నాకేమీ రాలేదంటే ఏమీ రాదు. కొంచెం గమనించుకోండి. అయితే ప్రశాంతంగా ఉండేందుకు కూడా ప్రయత్నించండి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక చూస్తే సింహరాశి వారికి కూడా చూడండి, ఇక్కడ వీరికి అసలు ముఖ్యంగా వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఉన్నాయి, వివాహం అయిన వారికి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి చూడండి, ఒక్కొక్కసారి గోచారం ఎలా ఉంటుందో ఇదే గోచార ఫలితాలు ఒక్కొక్కసారి కొంతమందికి అద్భుతంగా వర్కౌట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీ భార్యాభర్తల ఒక సంబంధ బాంధవ్యాల గురించి తగు జాగ్రత్తలు పాటించండి. తొందరపాటు నిర్ణయాల వలన, కోపావేశాలు పెంచుకోవటం వలన, అలాగే యాటిట్యూడ్, ఈగో, ఈ ప్రాబ్లమ్స్ ఉండటం వలన మీ యొక్క జీవితమే ఇబ్బందికరంగా ఉంటుంది అని గ్రహించాలి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు ఇంటికి సంబంధించిన సమస్యలు అనేవి మీకు కనపడుతున్నాయి. కాబట్టి గృహానికి సంబంధించి ఇంటి సభ్యులతోటి లేదా కుటుంబ సభ్యులతోటి మీకు సంబంధ బాంధవ్యాలు ఇబ్బందికరంగా ఉండటం, లేదా కుటుంబ సభ్యులతోటి తగిన విధంగా సమయం గడపకపోవటం, దీంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటం, తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మానసికంగా దృఢంగా స్ట్రెంగ్త్ పెంచుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కండరాలకి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి కండరాలకి సంబంధించి మనకి వారికోజ్ వెయిన్స్ అంటూ ఉంటాం చూసారా, అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి, ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు అని. కాబట్టి ఇలాంటివి ఒకటి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు ఏం
కనిపించట్లేదండి. ఇంకా ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఏంటి అనంటే బేసిక్‌గా కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో, ఆస్తికి సంబంధించిన కోర్టు విషయాలు, లిటిగేషన్లు, కోర్టు కేసులు, తర్వాత పోలీసులు, తర్వాత సాధారణంగా ఎనీథింగ్ రిలేటెడ్ టు ల్యాండ్ అనుకోండి. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేటు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పెట్రోలు, డీజిలు, తర్వాత మనకి బేసిక్‌గా కోల్స్, మైన్స్, ఇలాంటివన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవేవి కూడా ముందుకు సాగవు. ఎక్కడికక్కడ మీకు పనులు ఆగిపోయి ఉంటాయి. అలాగే ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇలాంటివి మీకు జరుగుతూ ఉంటాయి. అందుకని కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఆస్తులని పెట్టి మరి మీరు బ్యాంకుల్లో వాటిల్లో తనఖాలకు పెట్టి మీరు డబ్బు తీసుకురావటం అనేది కనపడుతూ ఉంటుంది. సో బేసిక్‌గా మీ ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కోర్టుతో సంబంధంగా ఉంటాయో, హియరింగ్‌కి రావాల్సినవి రాకపోవటం, లేదా మీకు కావాల్సిన పనులు జరగకపోవటం, అందుకని భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంత నెమ్మదిగా పనులు జరుగుతాయి. ఇవి మాత్రం ఇంత తొందరగా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్‌గా మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా కొన్ని చిన్న చిన్న మార్పులు లాంటివి కనపడుతున్నా ఆర్థికంగా ఇబ్బంది మాత్రం ఏమీ కనిపించటం లేదు. సరే, ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే మనం కోర్టు విషయాలు అనుకున్నాం, భార్యాభర్తలు అనుకుందాం, ఆరోగ్యం గురించి అనుకున్నాం. అలాగే వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కొంచెం మీకు పర్వాలేదని చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉందని మాత్రం చెప్పటం లేదు. కాబట్టి ఈ వారం సింహరాశి వారికి కూడా మనం ఆశించినంత మేర ఆర్థికంగా కానీ, ఉద్యోగ వ్యాపార రీత్యా కానీ, కుటుంబ పరంగా కానీ, భార్యాభర్తల పరంగా కూడా మనకి అంత మార్పులు చేర్పులు మంచిగా ఉండటం అనేది కనిపించట్లేదు. సరే, మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? 12వ తారీఖున మనకి సంకటహార చతుర్థి ఉంది. అలాగే 16వ తారీఖున మనకి కృష్ణాష్టమి ఉంది. సో 12వ తారీఖు సంకటహార చతుర్థి ఉంది కనుక లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటం, లేదండి లక్ష్మీ గణపతి హోమం చేయించుకోలేము, లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, స్వామివారికి మీరు మన షుగర్ కేన్ ఉంటుంది కదా, షుగర్ కేన్ స్వామివారికి ప్రసాదంగా నివేదన చేయండి, నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ఆ షుగర్ కేన్ని మీరు జ్యూస్ చేసుకోనో ఇంకో రకంగానో తీసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారికి షుగర్ కేన్ చాలా చాలా ఇష్టం. కాబట్టి షుగర్ కేన్ పెట్టడం వల్ల ఆర్థికంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కోర్టు పరంగా మీకు మంచి మార్పులు కనపడతాయి. కాబట్టి ఇదొకటి చేయటం. అలాగే మనకి 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది కనుక వీరు మాత్రం అజాయ నమః, ఓం అజాయ నమః అనే మంత్రం చదువుతూ కొబ్బరి లడ్డూలు నివేదన చేయటం, అలాగే వీరు మాత్రం నందివర్ధనాలు స్వామివారికి సమర్పించటం, ఇలా చేయటం వలన వీరికి మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే వీరు మాత్రం చాలా కష్టపడుతున్నారండి. మనం 12వ తారీఖు వరకు కూడా ఏమీ చెప్పడానికి లేదనమాట. సో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఆర్థికంగా, అలాగే వీరు ఏమైనా లోన్స్ లాంటివి అప్లై చేసినా దాని సంగతి, లేకపోతే శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడటం, కోర్టు కేసులు, వీటిల్లో ఇలాంటి వాటిల్లో మనకి ఎక్కడా ఏమీ మార్పు కనిపించటం లేదు. ఆరోగ్యం గురించి మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వారు జాగ్రత్త తీసుకోవలసిందే. వీరు కనుక నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందికి గురవుతారు. సరే, ఇంకా అసలు విషయం మాట్లాడుకుందామండి. ఈ రాశి వారు ఈ ఒక 45 డేస్ ఖచ్చితంగా భార్యాభర్తలు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి తగువులు వచ్చినా ఒకే చోట ఉంటాము, మేము మా వివాహ బంధానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్న రీతిలో మీరు ఉండాల్సిందే. అలా ఉంటేనే మీ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. కోపావేశాలు వస్తాయి, పోట్లాడుకుంటారు, కోర్టు దాకా కూడా వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అయితే నూతనంగా కొత్తగా వివాహమైన వారు తర్వాత కొంతకాలం ఉండి కొంచెం చికాకులు ఎక్కువగా ఉన్నవారు మీరందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తప్పనిసరిగా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. అలాగే ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం 100% కనపడుతోంది. కాబట్టి మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి గురించి, వ్యాపారం గురించి, వారి యొక్క పెట్టుబడుల గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. అంటే వ్యాపారాలు, ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటే పెద్దగా ఆశించినంతగా ఏమీ మార్పులు అనేవి కనిపించమన్నమాట. సరే, వీటన్నిటితో పాటు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్యం అనుకున్నాం, కోర్టు విషయాలు అనుకున్నాము, అలాగే
ఏ పనైనా సరే ఇక్కడ పెద్దగా పూర్తయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఆర్థిక పరమైన విషయాలలో కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బేసిక్గా ఈ వారంలో జరిగే విషయాలు మాత్రమే చెప్పుకుంటున్నాం. మనం ప్రతిదీ కూడా ప్రతిసారి అన్నీ టచ్ అవ్వమండి. ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పెద్దగా ఆశించినంతగా ఇప్పుడు ఏమీ కనిపించటం లేదు. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా వీరికి క్లాషెస్ వచ్చే అవకాశం చాలా చాలా కనపడుతోంది. అలాగే మీరు ఆస్తికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా ఈ వారం ఇక్కడి నుంచి ఒక 45 డేస్ అసలు ఏమీ చేయకపోవడం మంచిది. కన్స్ట్రక్షన్స్లో ఉన్న, రియల్ ఎస్టేట్లో ఉన్న, లేకపోతే పెట్రోల్, డీజిల్, కోల్, సిమెంట్ ఇలాంటి రంగాల్లో ఉన్న, లేకపోతే పవర్ సెక్టర్, న్యూక్లియర్ ఎనర్జీ, తర్వాత హెల్త్ కేర్, ఫార్మా, స్టీలు ఇలాంటి రంగాల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంటుందని కూడా గ్రహించాలి. సో ఇంకా బేసిక్గా ఏంటంటే పనులన్నీ ముందుకు జరుగుతున్నట్టుగానే కనపడుతున్నాయి కానీ ఏవి కూడా ఆశించినంత మేరకు జరగట్లేదు. అన్నీ కూడా ప్రయత్నపూర్వకంగానే ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి కొంచెం ఈ రాశి వాళ్ళు వీరి ఆరోగ్యంతో పాటు మిగతా విషయాలను కూడా గమనించుకోండి. అలాగే మీరు నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలలో మాత్రం మీకు 13, 14 తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో బాగుంటుంది. మీరు కనుక ఏమైనా సరే రుణాలు లాంటివి తీసుకోవాలంటే ఆ టైంలో బాగుంటుంది. ఇంకా మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. 12వ తారీఖు ఏమో సంకటహర చవితి ఉంది. 16వ తారీఖు ఏమో మనకి శ్రీకృష్ణాష్టమి ఉంది. కాబట్టి 12వ తారీఖు సంకటహర చవితి రోజున మీరు మహాగణపతిని ఆరాధన చేయండి. మహాగణపతి యొక్క అష్టోత్తరం చదవండి. అలాగే స్వామివారిని మీరు చక్కగా పూజించండి. స్వామివారికి ఇష్టమైన పులిహోర నివేదన చేయండి. అద్భుతంగా ఫలితాలు కనపడతాయి. ముందర ఈ కష్టాల నుంచి బయటికి రాగలరు. అలాగే పనులు ఎక్కడైతే ఆగిపోయాయో అవి ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు కృష్ణాష్టమి రోజున మీరు స్వామివారిని ఓం వనమాలినే నమః, ఓం వనమాలినే నమః ఈ మంత్రం జపించండి. అలాగే దీంతో పాటు స్వామివారికి తేనె నివేదన చేసి స్వామివారిని మంచిగా మనకి పసుపు రంగులో ఉండే చేమంతులు వస్తాయి కదండి, ఈ సీజన్లో మనకి చాలా బాగా వస్తాయి. చేమంతులతోటి స్వామివారిని పూజించండి. ఎంత మంచి రిజల్ట్స్ వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసిక శారీరక పరమైన ఇబ్బందులు తొలగిపోవటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతున్న అవరోధాలు తొలగిపోవటం, దీంతో పాటు ఆర్థికంగా కొంత మీకు మూమెంట్ రావటం ఇవన్నీ మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఏదో ఒక్కరోజు చేశాం కదండి వస్తాయా అంటే రావు. మన కర్మలు ఎంత ఉన్నాయో మనకి తెలియవు గనక రెగ్యులర్గా చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మార్పు కనపడుతుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారు వివాహ ప్రయత్నాలు అనేవి చేసేవారైతే చాలామంది ఉంటారు. అయితే ముఖ్యంగా మీరు గనక ప్రేమికులు కలవాలనుకుంటున్నా, లేకపోతే ప్రేమికులు వివాహం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఇందులో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. సో పెద్దల అంగీకారం గురించి వెయిట్ చేస్తున్నాము అనేవారే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటారు. అలాగే మామూలుగా రెగ్యులర్గా కొంతమంది మంచిగా ప్రేమికులు ఉంటారు, ఇంకా వారు ఏమీ పెళ్లి గురించి ఆలోచన చేయరు. వారు మాత్రం తప్పనిసరిగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు వీరిలో మాత్రం డౌట్స్ ఎక్కువగా రావటం, అలాగే ఏదో ఒక కారణంతో వీరు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు అనే ఒక ఫీలింగ్ రావటం, అలాగే ఒక్కొక్కసారి ఏదైతే అది అయిందిలే అని చెప్పేసి వదిలేసి ఉండటం, లేదా మీ వృత్తి వ్యాపారాల రీత్యా మీకు కుదరకపోవటం ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే మైండ్ మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఆలోచన అంతా కూడా డబ్బు సంబంధంగా ఉంటుంది. ఆర్థికంగా నాకు ఎలాంటి పురోగతి కావాలి, ఆర్థికంగా నేను ఎటువంటి మెరుగులు చేసుకుంటే నాకు బాగుంటుంది, దీని గురించి మీరు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్నామండి, ఈ విషయంలో ఏంటి అని అంటే ఈ విషయంలో కొంతవరకు మీకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అవి మీకు కొంత ఆశించినంత మేర అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీ సంతానం గనక ముఖ్యంగా వారు గనక ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే
ఆ విషయంలో కూడా వీరికి స్థల మార్పుతోటి ఉద్యోగాలు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆశించినంత గొప్పగా అయితే ఉండవండి. ఈ విషయాన్ని కొంచెం గమనించండి. సరే, ఆర్థికంగా కొంత మీకు పర్వాలేదని చెప్తాను. అయితే ఇది ముఖ్యంగా ఎవరికి చెప్పుకుంటున్నాము అనంటే ఉద్యోగస్తులకి బాగుంటుందని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులు కొంచెం కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వీరికి స్థల మార్పులతో పాటు మేబీ వాళ్ళకి విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే వారు కోరుకున్నట్టుగా కొంచెం కంపెనీలు మారటం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి తప్ప పెద్దగా వ్యాపారస్తులకి మాత్రం ఆశించినంత మేర అనుకూలత అనేది కనిపించటం లేదు. అలాగే సంతాన ప్రయత్నం అంటే సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి కూడా పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు ఉండే అవకాశం మాత్రం తక్కువగా కనపడుతోంది. సో కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ముందుకు కదిలినట్టుగానే కనపడుతున్నా మళ్ళీ ఇందులో కొంత బ్రేక్ అయితే వస్తోందండి. కాబట్టి ఈ విషయంలో మనం ఆశించినంతగా ఫలితాలు ఉంటాయని మాత్రం చెప్పుకోవడం లేదు. అలాగే దీంతో పాటు ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. సర్జరీస్ లాంటివి అవ్వటం, అలాగే దీంతో పాటు కొంచెం ఫ్రాక్చర్స్ లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో ఈ రాశి వారు ఈ వారం ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. సరే, మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. 12వ తారీఖున మనకి సంకటహర చవితి ఉంది. అలాగే 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది. కాబట్టి సంకటహర చవితి నాడు మీరు ముఖ్యంగా హరిద్రా గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకము వడపప్పు నివేదన చేయటం, దీంతో పాటు హరిద్రా గణపతి అష్టోత్తరం చదివి ఇది చేసి మీరు కొంచెం స్వామివారి ముందర ప్రశాంతంగా స్వామివారిని ధ్యానం చేస్తూ గనక ఉంటే మీరు ఎక్కడ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యలు ఉన్నాయో వాటికి మీకే ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు 16వ తారీఖున మీరు మాత్రం ఓం గోపాలాయ నమః, ఓం గోపాలాయ నమః అనే మంత్రం చదవటం, అలాగే స్వామివారికి చక్కెర పొంగలి నివేదన చేయటం. స్వామివారికి చక్కెర పొంగలి నివేదన చేయాలి. ఓం గోపాలాయ నమః అని చదవాలి. అలాగే తామరలను స్వామివారికి పెట్టేందుకు ప్రయత్నం చేయండి. మీకే మార్పులు ఖచ్చితంగా కనపడతాయి. కొంచెం రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ఇంకా వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తికి సంబంధించిన కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఆలోచన చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అయితే ఇవేవి కూడా పెద్దగా అంతగా మీరు కోరుకున్నంతగా మార్పులు అనేవి కనిపించడం లేదు. రెండో విషయం ఏంటంటే ఆస్తులు ఏమైనా అమ్మాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా ఈ వారము పెద్దగా అనుకూలత అనేది కనిపించటం లేదు. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం, లేకపోతే ఇల్లు మారాలనుకోవటం, ఇందాక చెప్పినట్టుగా ఆస్తికి సంబంధించిన తగాదాలు గొడవలు కోర్టు వరకు ఉంటే అలాంటి విషయాలు ఉండటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవేవి కూడా కోరినంత మేర మీరు ఆశించినంత మేర మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో మాత్రం జాగ్రత్త అనేది వహించాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంచెం వాదోపవాదాలు లాంటివి ఉండటం, వృత్తిరీత్యా అధికంగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉండటం, కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి వచ్చే అవకాశాలు, మీ సంతానంతో వారి యొక్క వైవాహిక జీవితాన్ని గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం, అలాగే వారికి ఏవైనా కొంచెం కోర్టు సమస్యలు ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉంటాయి. స్నేహితులతోటి వాదోపవాదాలు రావటం, లేకపోతే స్నేహితులతోటి ఆశించిన విధంగా మీరు వారిని కలవలేకపోవటం, సమయం గడపలేకపోవటం, ఇలాంటివి ఉండటం. వీటన్నిటితో పాటు సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం నిరాశ అనేది కలుగుతుంది. తప్పనిసరిగా మీకు కొంత ట్రీట్మెంట్ లాంటిది తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే సంతాన వృద్ధి కోసం అంటే మీ సంతానం విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి కూడా మీరు ప్రత్యేక జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. సో బేసిక్గా ఈ వారం మనం చాలా వరకు కూడా ఈ రాశి వారికి పెద్ద పాజిటివ్గా చెప్పుకోవట్లేదు. ఆర్థిక పరమైన విషయాలలో లోటు ఉండదు అని మాత్రం చెప్పుకుంటున్నాం. అలాగే నూతన రుణాల ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ఆశాజనకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవి కొంచెం వృశ్చిక రాశి వారికి ఎక్కువగా వీరి సంతానము, తర్వాత వారి ఆర్థిక స్థితిగతులు వీటిపైన ఎక్కువగా రొటేట్ అవుతూ ఉంటారు. అలాగే మీరు కనుక ఏమైనా పెట్టుబడులు లాంటివి పెడుతూ ఉంటే ఆ విషయాలలో కూడా ఆశించినంత మేర మీకు ఏమీ మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే ఇక్కడ బేసిక్గా వ్యాపారస్తులకి కొంచెం ఆర్థికంగా పురోగతి అనేది కనపడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా వివాహ ప్రయత్నాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సో కొంచెం
కొన్ని విషయాలలో పాజిటివ్గా ఉంది, కొన్ని విషయాలలో నెగటివ్గా ఉంది. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. 12వ తారీఖున మనకి సంకటహార చతుర్థి ఉంది కనుక మీరు శ్వేతార్క గణపతిని ఆరాధన చేయండి. శ్వేతార్క గణపతిని మీరు అష్టోత్తరంతో పూజించటం, శ్వేతార్క గణపతి అష్టోత్తరం చదవటం, అలాగే స్వామివారిని వివిధ పుష్పాలతోటి పూజించండి. వీటన్నిటితో పాటు మీరు సంతాన ప్రయత్నం చేస్తున్నారు గనక 16వ తారీఖున ఓం మురారయే నమః, ఓం మురారయే నమః అనే అనే మంత్రంతో కృష్ణుణ్ణి ఆరాధించండి. అలాగే పరమాన్న నివేదన పెట్టండి, నివేదన చేయండి. దీంతో పాటు స్వామివారికి ఇష్టమైన కలువలు తీసుకురండి. మనకి బ్లూ కలర్ కలువలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఆ కలువలు తీసుకొచ్చి స్వామివారికి పెడుతూ ఉండండి. మంచి రిజల్ట్స్ కనపడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికైతే కృష్ణుణ్ణి ఆరాధించమని చెప్తూ ఉంటాం. అందుకని సంతాన ప్రయత్నం చేస్తున్న, సంతాన నష్టం కలుగుతున్న, సంతాన పరంగా మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా మీరు కృష్ణుణ్ణి ఆరాధించాలి. కాబట్టి కృష్ణుడి ఆరాధన చేయటం, ఈ మంత్రం చదవటం, స్వామివారికి ఇష్టమైన పదార్థాలు నివేదన చేసి ఆ స్వామివారికి నివేదన చేయటం, అలాగే నిత్యము కృష్ణుడి ఆరాధన చేయటం, తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా కనపడుతున్నాయండి. దేనికి సంబంధించి ప్రయాణాలు? వృత్తిరీత్యా వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, స్నేహితులు వీరికి దూరంగా ఉండటం, కుటుంబంలో పెద్దగా ఆనందకరమైన సిట్యువేషన్స్ లేకపోవటం. దీంతో మీరు ఏమనుకుంటారంటే ఇంకా ఈ కుటుంబంలో మనం ఉండటం వల్ల ఎక్కువ ఇబ్బంది ఎదురవుతుంది, వృత్తిరీత్యా మనకి ఎలానో ప్రయాణాలు ఉన్నాయి కనుక హ్యాపీగా ప్రయాణాలు చేసుకుందాం అనే ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కుటుంబ సభ్యులతోటి కూడా ఆశించిన విధంగా మీకు అనుకూలత లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాల్లో ఇబ్బంది లేదు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి తప్పనిసరిగా, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి 100% మీరు జాగ్రత్త వహించాలి. ఇక్కడ మీరు ఇబ్బంది పడతారు. అలాగే మీ సంతానం గనక ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా అందులో కూడా వారికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే, అందులో ఇంటర్వ్యూలు లాంటివి ఉంటే అందులో కూడా వీరికి ఆశించిన విధంగా అవకాశాలు తక్కువగా ఉండే ఛాన్సెస్ అనేవి వీరికి కనపడుతున్నాయి. సో సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తప్పనిసరిగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీరు బకాయిలు వంటివి నెమ్మదిగా చెల్లవేస్తూ ఉంటారు. అందులో మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోండి. సో భార్యాభర్తల మధ్యన బాగానే ఉన్నా కూడా కుటుంబ సభ్యులతోటి, తల్లిదండ్రుల ఆరోగ్యము, వీటి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సి ఉంటుంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం, లేదా ఇల్లు మారటం, లేదా ఏదో ఒక సందర్భంలో ఇంటికి సంబంధించి ఏదో ఒక గొడవ రావటం, లేదా కుటుంబ సభ్యులతోటి ఏదో ఒక ఇబ్బంది రావటం, ఆస్తి తగాదాలు ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వెహికల్స్కి ఏమైనా రిపేరింగ్ వర్క్స్ లాంటివి రావటం, ఇంట్లో ప్లంబింగు, ఎలక్ట్రిసిటీ సామాను, వీటికి సంబంధించి రిపేరింగ్ వర్క్ ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా వీటి మీద మీరు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఫోకస్ చేయబోతున్నారు. అలాగే కోర్టు సంబంధంగా ఉండే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు ఈ వారం కనిపించటం లేదు. సో మరి ఇంకా ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? 12వ తారీఖు సంకటహార చదువుతుంది కాబట్టి మీరు మాత్రం సిద్ధ గణపతిని ఆరాధన చేయండి. సిద్ధ గణపతి యొక్క అష్టోత్తరం చదవటము, అలాగే స్వామివారిని గరికతోటి పూజించండి. స్వామివారిని గరికతోటి పూజించటం, అలాగే స్వామివారికి చక్కగా ఇష్టమైన ఉండ్రాళ్ళు నివేదన చేయండి. ఇంకా 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది కనుక ధనుర్రాశి వాళ్ళు మాత్రం ఓం జగన్నాథాయ నమః అనే మంత్రం చదవండి. అలాగే స్వామివారికి లడ్డూలు నివేదన చేయండి. దీంతో పాటు స్వామివారిని మీరు మందారాలతోటి పూజించండి. సో స్వామివారిని మందారాలతోటి పూజించటం, లడ్డూలు నివేదన చేయటం, అలాగే ఓం జగన్నాథాయ నమః అనే మంత్రంతో స్వామివారిని జపించటం, ఇలా చేయటం వలన కుటుంబంలో ఉన్న సమస్యలు, అలాగే రెగ్యులర్గా వస్తున్న ఇబ్బందులు ఇవి మీకు తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా కొంచెం ప్రశాంత వాతావరణం అనేది మీకు కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ఈ వారం బాగున్నా
ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. కుటుంబంలో మంచి విందు వినోదాలు ఉండటం, అలాగే నూతన సభ్యులు ఇంటికి రావటం, బంధుమిత్రుల్ని కలవటం, నూతన వస్తు వాహనాలు కొనుక్కునే ప్రయత్నం చేయటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా 4-5 సార్లు మీరు పని చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనుల విషయంలో మాత్రం పెద్దగా ఆటంకాలు అనేవి కూడా కనిపించటం లేదు. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో మాత్రం మీరు తప్పనిసరిగా పాలుపంచుకోండి. అలాగే మీరు కనుక దాన ధర్మాలు చేయాలన్నా, తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, అలాగే ఏమైనా సరే గుళ్ళు గోపురాలలో మీరు ఏమైనా మంచి పనులు చేయాలనుకుంటున్నా, అలాంటి పనులు చేయటం కూడా మీకు చాలా 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 పుణ్యాన్ని ఇస్తుందని గమనించండి. వీటన్నిటితో పాటు సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇందాకే చెప్పుకున్నట్టుగా అధిక శ్రమకి గురవ్వాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ వహించాలి. సో ఆర్థికంగా బాగుంది, ఉద్యోగస్తులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది. అలాగే కోర్టు విషయాలలో కూడా మీకు నెమ్మదిగా మార్పులు కనపడుతున్నాయి. చాలా పెద్దగా ఏమీ కనిపించటం లేదు. అయితే ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్గా పనులు చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంత మూమెంట్ వచ్చే అవకాశాలు కనపడుతుంటాయి. బట్ వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా వీరికి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం ఈ వారం పెద్దగా ఆశాజనకంగా లేదు. అలాగే కొంచెం సంతానం గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పరిస్థితులు కూడా ఏమీ కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీకు పెద్దగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపించట్లేదు. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. మీరు 12వ తారీఖున సంకటహర చవితి ఉంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజున మీరు సింధూర గణపతిని ఆరాధన చేసి స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి. సాధారణంగా అండి మనం ఆంజనేయ స్వామివారికి సింధూరం పెడతాం కదా, కానీ వినాయకుడికి కూడా సింధూరం అంటే చాలా ప్రీతి. కాబట్టి మీరు వినాయకుడికి సింధూరాన్ని అలంకరణ చేసి, అలాగే వినాయకుడికి చక్కెర పొంగలి నివేదన చేసి, స్వామివారికి మంచిగా బిల్వదళాలతోటి కనుక పూజిస్తే అనేక విషయాలలో మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది. కాబట్టి కృష్ణాష్టమి రోజున 16వ తారీఖున మీ మకర రాశి వారు ఏం చేయాలి అని అంటే, కృష్ణుణ్ణి ఓం నారాయణాయ నమః అనే మంత్రంతో జపిస్తూ స్వామివారికి రవ్వకేసరి నివేదన చేసి స్వామివారిని మల్లె పువ్వులతోటి పూజించండి. అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. మీకు మంచిగా కూడా పనులన్నీ పూర్తవుతాయి. కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే, కుంభరాశి వారికి మాత్రం ఉద్యోగరీత్యా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఎక్కువగా కష్టపడబోతున్నారు, ఎక్కువగా శ్రమ పడబోతున్నారు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా చాలా చాలా ఉంటాయన్నమాట. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా కలవకపోవటం, వారితో సమయం గడపకపోవటం, వారితోటి అనుకూలమైన స్థితిగతులు లేకపోవటం. అప్పుడప్పుడు మనకి చెప్తుంటారు చూసారా, అన్ని సంబంధాలు రుణ సంబంధంగా ఉంటాయి అని అంటుంటారు కదా. అలాగే మనకి పశుపక్షాదులతో పాటు భార్య పుత్రుల సంబంధాలన్నీ కూడా మనకి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఏమిటి అని అంటే అన్నీ కూడా డబ్బుతో రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ మ్యాటర్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వారం మీరు అది రియలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు మనీ, ఎవ్రీథింగ్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ ద మనీ అనమాట. సో ఇది మీకు కొంచెం కనపడుతూ ఉంటుంది. అలాగే దీంతో పాటు కొంచెం కోపావేశాలను మాత్రం తగ్గించుకోవాలండి. చాలా కోపంగా అగ్రెసివ్గా ఉండబోతున్నారు. ఇది మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు, అలాగే వివాహం నూతన వధూవరులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు గనక జాగ్రత్తగా ఉండకపోతే తప్పనిసరిగా మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. అందుకని కుంభరాశి వారు, సింహరాశి వారు 100%, ఇప్పుడైతే ఇంకా కన్యారాశి వారు కూడా చేరారు. కన్యారాశి వారు మీరు మాత్రం 300% భార్యాభర్తలు ఈ బాండింగ్, ఈ రిలేషన్షిప్లోకి వచ్చిన వారు ఎవరైతే ఉంటారో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏంటంటే భార్యాభర్తలు నూతన వధూవరులైనా సరే, వివాహం అయ్యి కొన్నేళ్లు గడిచినా సరే, ఏదైనా సరే భార్యాభర్తలు మాత్రం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే. అలాగే మీ భార్యకు కానీ, భర్తకు కానీ, లేదా మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తిరీత్యా వారికి ఎక్కువ ప్రెషర్ ఉండబోతోంది. ఉద్యోగ పరంగా వారికి లాస్ ఉండటం కానీ, ఉద్యోగ పరంగా అనుకున్నంతగా వారికి ఆర్థికంగా మెరుగుదల లేకపోవడం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి. అలాగే వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో కొంత బాగున్న ఖర్చులు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు అనేవి ఎదుర్కోవటం, దీంతో పాటు
వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండటం, అలాగే కొంచెం ఇక్కడ బెనిఫిషియల్ పాయింట్ ఏంటి అంటే పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంచెం బాగుంటుంది. సంతానానికి అనుకూలంగా ఉంది. మీ సంతానం గనక వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వారు ప్రయాణాలు చేయాలనుకుంటున్నా, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే వీరు గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఆర్థికంగా వీరేమైనా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నా వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటి బాగుంది. ఆర్థికంగా మీకు బాగానే ఉన్న ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. సరే, ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు అయితే బాగానే ఉన్నాయి. అలాగే కొంచెం కోర్టు కేసులు, తర్వాత ఆస్తి సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి మాత్రం మీకు ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్ట్పోన్ కాబోతున్నాయి. సో ఇక్కడ మనం ఏమీ కూడా కోర్టు సంబంధమైన వ్యవహారాలు, పోలీస్ సంబంధంగా ఉండే వ్యవహారాలు, గవర్నమెంట్ సంబంధంగా చేసే పనులు, రియల్ ఎస్టేట్ అనుకుందాం, లేకపోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుందాం, ఆయిల్, పవర్, గ్యాస్, స్టీల్, పెట్రోల్, కోల్, డీజిల్, అలాగే స్టీల్, సిమెంట్ ఇవన్నీ కూడా చాలా వరకు మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రంగాలలో ఉన్న వారికి, అలాగే హార్డ్వేర్ షాప్స్, మనకి మామూలుగా శానిటరీ వర్క్స్, శానిటేషన్కి సంబంధించిన సామాన్ అమ్మేవారు, ఎలక్ట్రికల్ గూడ్స్ అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. కాబట్టి కొంచెం ఈ రాశివారు, ఈ రంగాలలో ఉన్నవారు మాత్రం ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇంకా ఈ రాశివారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలను పాటించాలి? 12వ తారీఖున సంకటహర చతుర్థి ఉంది. కాబట్టి ఈ రాశివారు మాత్రం తప్పనిసరిగా వీరు సిద్ధ గణపతి ఆరాధన చేయండి. సిద్ధ గణపతి ఆరాధన చేయటం, స్వామివారిని మీరు గరికతోటి పూజించటం, అలాగే స్వామివారికి ఇష్టమైన షుగర్ కేన్ ఉంటుంది కదా, షుగర్ కేన్ని నివేదన చేయటం, ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే 16వ తారీఖున కృష్ణాష్టమి ఉంది. సో కృష్ణాష్టమి రోజున స్వామివారిని, కృష్ణుణ్ణి మీరు ఓం దామోదరాయ నమః అనే మంత్రం జపించండి. అలాగే స్వామివారికి ఇష్టమైన వెన్న నివేదన చేయండి. ఫ్రెష్గా తీసిన వెన్న పెట్టండి, అది మాత్రం మర్చిపోవద్దు. వెన్నని నివేదన చేయండి. అలాగే స్వామివారిని చక్కగా జాజి పూలతోటి పూజించండి. అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా వైవాహిక జీవిత పరంగా ఇబ్బందులు పడుతున్న వారు స్వామివారికి గంధం సమర్పిస్తూ ఉండండి. గంధం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విష్ణుమూర్తికి గంధం చాలా ప్రియం, కృష్ణుడికి చాలా ప్రియమైన ఇదనమాట. సో మనందరికీ తెలిసిన స్టోరీ, కుబ్జ స్టోరీ ఉంది. కాబట్టి గంధము స్వామివారికి అప్పటికప్పుడు తీసిన గంధాన్ని స్వామివారికి నివేదన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి, వీరు కూడా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపకపోవడం, అలాగే విందు వినోదాలకి ఎక్కువగా ఖర్చు పెట్టేయటం, దీంతోపాటు కొంచెం కుటుంబంలో కూడా కొంచెం విందు వినోదాలకు వెళ్ళటం వేరు, ఇంట్లో జరగటం వేరు. కాబట్టి ఈ రెండు విషయాలను మీరు గమనించండి. అలాగే ఖర్చులు అధికంగా ఉండటం, వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఆశించిన మేర మీకు మార్పులు లేకపోవటం, మీరు ఏమన్నా స్థలాలు లాంటివి అమ్మాలనుకుంటూ ఉంటే దానికి సంబంధించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే స్థలం కొనుగోలు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. సరే, వృత్తి వ్యాపారాల రీత్యా ముఖ్యంగా వ్యాపారస్తులకి, అనేక వృత్తులలో ఉన్న వారికి, అలాగే ఉద్యోగస్తులకి కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్నారు, కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, తర్వాత ఎటువంటి ఇతర వృత్తులలో ఉన్న వారికైనా కూడా, బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్న వారికి కూడా పెద్దగా మార్పులు ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే బేసిక్గా ప్రయాస ఎక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది, వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉంటాయి, కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపలేని పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అంత ఆశాజనకంగా మాత్రం కనిపించడం లేదు. దీంతో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో ఈ వారం మీకు కొంత సానుకూలత అనేది కనపడుతుంది. సో తర్వాత మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత మంచి ఫలితం అనేది కనిపించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకపోయినా రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే రుణాలు తీసుకోవటము, సంతానానికి సంబంధించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాట్లు చేయటము, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించట్లేదు. ఇంకా ఎక్కువగా కష్టపడటం, ప్రయాసపడటం, ప్రయాణాలు చేయటం, లేదా ఇంకా కొంచెం ఇబ్బందులకి గురయ్యే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. సో ఓవరాల్గా మీనరాశి వారికి కూడా మనం చాలా పాజిటివ్గా అయితే ఏమీ చెప్పుకోవట్లేదు. అండ్ 12వ తారీఖున సంకటహర చతుర్థి ఉంది. సంకటహర చతుర్థి రోజున స్వామివారిని
వినాయకుడిని లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. దీనివల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే దీంతో పాటు స్వామివారిని లక్ష్మీ గణపతి అష్టోత్తరంతో స్వామివారిని పూజించండి. స్వామివారికి ఇష్టమైన అరటిపళ్ళు, అలాగే స్వామివారికి ఇష్టమైన పానకము, వీటన్నిటితో పాటు కొబ్బరి, ఇవన్నీ కూడా స్వామివారికి ప్రియమైన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నివేదన చేయొచ్చు. గరికతోటి స్వామివారిని పూజించండి. ఇంకా 16వ తారీఖున మనకి కృష్ణాష్టమి ఉంది. కృష్ణాష్టమి రోజున మాత్రం మీనరాశి వారు తులసీ దళాలతోటి కృష్ణుడిని ఆరాధన చేయటం, అలాగే స్వామివారిని ఓం గోపాలాయ నమః అనే మంత్రంతో జపించటం, దీంతో పాటు స్వామివారిని క్షీరాన్నం నివేదన చేయటం. సో ఓం గోపాలాయ నమః అనే మంత్రం చదవాలి, అలాగే క్షీరాన్నం నివేదన చేయాలి, తులసీ దళాలతోటి స్వామివారిని పూజించాలి. ఇలా చేయటం వలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక ఐడియా అనేది వస్తుంది. రెండో విషయం, ఆర్థికపరమైన ఇబ్బందులు కొంత తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. స్థలాల గురించి లేదా కొనుక్కోవటం, అమ్మటం, ఇవి రెండిట్లోనూ కూడా ఎటువంటి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత తొందరగా అమ్మాలని ప్రయాసపడుతున్నా అందులో మీకు కొంత ఆలస్యం అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతూ ఉంటుంది. సో కొంచెం ఈ విషయాలు. తర్వాత ముఖ్యంగా ఈ రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా మీ అన్నదమ్ములతోటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారితోటి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉంటాయో ఇవి కొంత మీకు నిరాశనైతే కలిగిస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా పోలీసులతోటి ఏమైనా కొంచెం అంటే ఏదైనా సరే ఫ్రిక్షన్ లాంటిది వచ్చే అవకాశాలు కొంచెం కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇంకా ఈ రాశి వారు ఇందాకే మనం పరిహారాలు చెప్పుకున్నాం గనక ఈ పరిహారాలు చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మీకు మార్పులు అనేవి కనిపించే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.